హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు మనం ఒక పార్క్ దగ్గర ఉన్నామండి, మోహన్ శక్తి నేషనల్ హెరిటేజ్ పార్క్ అని చెప్పి. ఇది హిమాచల్ ప్రదేశ్లో సోలన్ డిస్ట్రిక్ట్లో హరాత్ అనే ఊర్లో ఉందండి. దీన్ని చేరుకోవడానికి చండీగఢ్ నుండి కాల్కా షిమ్లా హైవే మీదుగా ప్రయాణం చేసి సోలన్ తర్వాత దగ్గర 16 కిలోమీటర్ల దూరంలో ఒక రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుందండి. అక్కడ నుండి ఇరుకైన రోడ్డు మార్గం ద్వారా దాదాపు 4 కిలోమీటర్లు ఆహ్లాదకరమైన పర్వతాల మధ్య ప్రయాణం చేసిన తర్వాత ఈ మోహన్ హెరిటేజ్ పార్క్ని చేరుకోవచ్చండి. ఇక్కడికి బస్ సదుపాయం ఉందండి, కాకపోతే అదంతా ప్రిఫరబుల్ కాదు. ఓన్ వెహికల్స్ లేదా ట్యాక్సీ ద్వారా ప్రయాణం చేయడం ప్రిఫరబుల్ అండి. ఇదేనండి ఆ మోహన్ హెరిటేజ్ పార్క్. ఇది ఒక ఆధ్యాత్మిక పార్క్గా దీన్ని చెప్పుకోవచ్చు. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. ఈ మోహన్ హెరిటేజ్ పార్క్ని ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ బ్రిగేడియర్ అయినటువంటి శ్రీ కపిల్ మోహన్ గారు దీన్ని నిర్మించారండి. దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టారు ఈ పార్క్ నిర్మించడం కోసం. ఈ పార్క్ 2002లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కపిల్ మోహన్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక లిక్కర్ బిజినెస్ ఉందండి. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది నోయిడాలోని. మనం ఈ పార్క్లోకి అడుగుపెట్టినప్పుడు చుట్టుపక్కల అందమైన పచ్చని మొక్కలు మనకు స్వాగతం పలుకుతాయండి. ఇది ఇక్కడ పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియాకి వెహికల్స్కి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. అలాగే ఇక్కడ స్కూల్ బస్సులకి గవర్నమెంట్ వెహికల్స్కి ఫ్రీ అండి, వాడికి ఎటువంటి టికెట్ అవసరం లేదు. ఈ పార్క్లోకి సందర్శకులకి ఎటువంటి టికెట్ లేదండి, ఉచితంగా ఈ పార్క్ని సందర్శించుకోవచ్చు. ఈ పార్క్ దగ్గర 40 ఎకరాల విస్తీర్ణంలో ఉందండి. ఈ పార్క్ని అందమైన ఉద్యానవనాలతో పాటుగా జంతువుల విగ్రహాలతో మ్యూజియం లాంటి పార్కులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం పురాతన హిందూ ఋషుల విగ్రహాలని, రామాయణ మహాభారత సన్నివేశాలకు సంబంధించిన ప్రతిమల్ని ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు ఒక పెద్ద టెంపుల్ కూడా కనిపిస్తుందండి, అద్భుతమైన టెంపుల్. ఈ టెంపుల్ మీద రథం మీద ఉన్నటువంటి సూర్యభగవానుల విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్రదేశం చూడడానికి చాలా బాగుంటుంది. అందమైన పర్వతాల మధ్య పచ్చని ఉద్యానవనాలు. పదండి, ఇంకా ఆలస్యం చేయకుండా టెంపుల్లోకి ప్రవేశిద్దాం. ఈ ఆలయం కింద చెప్పుల్ని విడిచిపెట్టే స్థలం ఉందండి. అక్కడ మొదటగా మనం చెప్పుల్ని విడిచిపెట్టి ఈ ఆలయం వెళ్దాం, పైకి వెళ్దాం. ఈ ఆలయానికి ఇరువైపులా జంతువుల నమూనాలతో ఉన్న పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, అనేక రకాల జంతువుల తాలూకా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెట్లపైన మనం పైకి వెళ్తున్నప్పుడు కొన్ని విగ్రహాలను చూడొచ్చండి. మెట్లకి ఇరువైపులా అశ్విని కుమార్ విగ్రహం, పంజాబీ బ్రాహ్మణ్ తాలూకా విగ్రహం, అదేవిధంగా తమిళ్ బ్రాహ్మణ్ యొక్క విగ్రహం, అదేవిధంగా ఉదయ పంటి యొక్క విగ్రహం ఇక్కడ చూడొచ్చు. రైట్ సైడ్లో వేరే విగ్రహాలు ఉన్నాయండి, మనం కిందకి దిగినప్పుడు చూద్దాము. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఈ మందిరం ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఓంకారాలని, వాటి కింద మందిరం కుడివైపున దక్షయజ్ఞ సన్నివేశాన్ని, మరోవైపు శ్రీకృష్ణ భగవానుల జన్మ వృత్తాంతం తెలిపే సన్నివేశాలను చూడొచ్చండి. మహాభారతంలో భీముడు కీచకుడిని చంపే సన్నివేశం అండి ఇది. ఈ
ఈ ఆలయానికి కుడివైపున వెళ్ళినట్లయితే కొన్ని మందిరాలను చూడొచ్చండి. అలా ముందుకు వెళ్తే ఇక్కడ మరొక విగ్రహాన్ని చూడొచ్చండి. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తున్న విగ్రహం. ఈ ఆలయం లోపలికి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేదండి. మనం ఎంత వీడియోగ్రఫీ చేయాలన్నా ఈ ఆలయం బయటనే ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లోపలికి అలౌ ఉండదు. సో నేను లోపల వీడియోగ్రఫీ చేయడానికి నేను ట్రై చేయలేదు. ఈ ఆలయం బయట నుంచి చూడడానికి ఎంత అందంగా ఉందో లోపల దీనికన్నా ఇంకా అందంగా ఉంటుందండి. ఈ ఆలయం బయటన మహాభారతంలో మరొక సన్నివేశం కర్ణవధన చూడొచ్చండి. ఇంకా మనం ఆలయం నుంచి కిందకి వెళ్తున్నామండి. ఇప్పుడు మీరు ఈ రైట్ సైడ్లో కొన్ని విగ్రహాలను చూడొచ్చు. ఈ మోహన్ హెరిటేజ్ పార్క్లో ప్రతి ఆదివారం సందర్శకులకి ఉచిత భోజన సదుపాయం ఉంటుందండి. ఇది 1 గంట నుంచి ప్రారంభమవుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తున్న భవనం యజ్ఞయాగాదులు చేసే భవనం అండి. అది దీని పక్క నుంచి మనం కిందకి వెళ్ళాల్సి ఉంటుంది కొద్దిగా దూరం. ఈ పార్క్లో ప్రయాణిస్తున్న సేపు ఎక్కడ మీకు అలసటగా ఉండదండి. చుట్టూ అందమైన పచ్చని ప్రకృతి వల్ల. ఇక్కడ భోజనానికి ఒక బ్యాచ్ తర్వాత మరొక బ్యాచ్ని లోపలికి పంపించడం జరుగుతుంది. ఈ అన్నదాన భవనం నుండి కొద్దిగా పక్కనున్న మార్గం ద్వారా మనం ఈ కొండ పైకి కానీ వెళ్ళినట్లయితే అక్కడ ఒక శివపార్వతుల విగ్రహాన్ని దర్శించుకోవచ్చండి. పదండి పైకి వెళ్దాం. పెద్ద శివపార్వతుల విగ్రహం అండి. దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు విగ్రహాన్ని. ఇదండి ఈ మోహన్ హెరిటేజ్ పార్క్ గురించి. ఈ పార్క్ మీకు ఏ విధంగా అనిపించిందో దయచేసి క్రింద కమెంట్ చేయగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.